గురుభ్యో నమః. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఆవిడ ఎలాంటిదో చెప్తున్నారు. మొదట మనకి పాదాల గురించి చెప్పేశారు కదా. అయితే ఇక్కడ మనం ఆ పాదాలు కూడా ఈ పని చేస్తుందని భావించుకోవటంలో తప్పు లేదు. అవిద్య అంటేనే అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని పోగొడితే తప్ప మనకి ఆవిడ యొక్క తత్వం బోధపడదు. ఆవిడ గురించి తెలుసుకోవాలన్నా, మనం ఈ సాధనా మార్గంలో పోవాలి అంటే మనకు అడ్డంగా ఉన్న ఈ అజ్ఞానం అనేది పోవాలి. సరే, రాత్రి చెప్పుకున్నట్టు ఆ అహంకారం, ఎందుకంటే అన్నిటికీ మూలం అదే అవుతుంది అడ్డంకులకి. కాబట్టి అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీప నగరి అన్నారు. అంటే కొన్ని వేల సూర్యుళ్ళ కాంతి ఆవిడ దగ్గర ఉంది. అంటే ఎంతటి అజ్ఞానం ఉన్నా సరే ఆవిడ పోగొట్టగలుగుతుట. చిమ్మ చీకటి అంటాను చూసారా, అప్పుడు మన దగ్గర ఎలాంటి టార్చ్ ఉండాలి? చాలా పవర్ఫుల్ టార్చ్ ఉండాలి. అప్పుడు ఆ చీకట్లో మనకి వెలుతురు వచ్చి కనపడడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. ఆ విధంగా నీకు కరడుగట్టిన అజ్ఞానం ఉందనుకుందాం. మనకి ఆ అజ్ఞానాన్ని కూడా ఆవిడ పోగొట్టగలుగుట. అంటే ఎంతటి జన్మజన్మల అజ్ఞానం ఉన్నా కూడా ఆవిడ దగ్గర అంత పవర్ఫుల్ టార్చ్ ఉందన్నమాట. ఆవిడ ఆ అజ్ఞానాన్ని సెకండ్లో పోగొట్టగలదు. ఎప్పుడు మనం ఆవిడని పట్టుకుంటే, ఆవిడ పాదాలను పట్టుకుని ప్రార్థించి, అమ్మా నీ దగ్గర తీసుకెళ్ళమ్మా అని మనం ప్రాధేయపడి అడిగితే, తపన చెందితే, అప్పుడు ఆవిడ మన్ని ఆ అజ్ఞానాన్ని తొలగించి తీసుకువెళ్తుంది. అయితే అజ్ఞానం తర్వాత మళ్ళీ జడులంది. అంటే ఇక చూడండి, కొంతమంది ఏది ఉండదు అంటే ఇక్కడ ఏదో తత్వం బోధపడిన వాళ్ళని కాదు అర్థం. వాడు జడుడు ఏంటి, తింటాడు, పడుకుంటాడు, లేకపోతే ఏదో పట్టు కూర్చుంటాడు, అంతే. అంతే తప్ప వాడు ఒక పూజ, ఒక పునస్కారం, ఒక మంచి ఇలాంటివన్నీ వాడేం లేదు. జడుడు అంటాడు. అంటే వాడు దేనికి పనికిరాడు, ఉపయోగపడ్డు. అంటే చూసారా, ఆకార పుష్టి నైవేద్య నష్టిలాగా అనుకోండి, అలా ఉంటాడు వాడు. వాడిలో స్పందన కానీ ఇంకా అలాంటివన్నీ కూడా ఏది ఉండదు. అలాంటి వాడికి కూడా ఆవిడ చైతన్యం కలిగిస్తుందిట. ఎలాగ చైతన్యం చేస్తుంది? ఆవిడ దగ్గర ఆ చైతన్యం అనే పుష్పాలు, అంటే చైతన్యాన్ని ఒక పుష్పంతో పోల్చారు. గుత్తులు గుత్తులుగా ఉందిట ఆవిడ దగ్గర. అంటే ఇదేదో మనకు అలా చెప్తున్నారనా? అలా అనుకోకూడదు. ఆవిడ దగ్గర అలా ఉంది అని అసలు ఆవిడని తలుచుకుంటేనే కదండి మనకి చైతన్యం వచ్చేస్తుంది. అది రావాలి అని చెప్పి మన అంతరార్థం అన్నమాట. ఎందుకంటే ఆవిడ వెళ్తేనే స్థాణువు లాంటి శివుడు కదిలి సృష్టి చేశాడు కదా. మరి అలాంటప్పుడు వీడు జడుడైతే ఆ జడత్వం పోగొట్టే శక్తి ఆవిడకి ఉండదా? అంటే తన భర్త శివుడికే చేయగలంది, పిల్లలకి చేయదా ఆవిడ? అది ఎప్పుడు చేస్తుంది అంటే మళ్ళీ మనం ఆవిడ్ని ప్రాధేయపడ్డప్పుడు. అలాగ అంటే ఎప్పుడైతే నువ్వు ఆ అమ్మ పాదాలు పట్టుకుంటావో నీ అజ్ఞానం తొలగిపోతుంది, నీలో ఉన్న జడత్వం తొలగిపోతుందని చెప్పడానికి. అంటే మనం ఏమడుగుతాం వెంటనే, ఆవిడ దగ్గర దానికి సంబంధించిన ఆయుధాలు ఉన్నాయా అని అడుగుతాం మనం. ఇప్పుడు ఎవడన్నా ఏదన్నా అంటే దానికి సంబంధించి ఉందా లేదా, వంటవాడు వచ్చాడు అనుకోండి, దానికి సంబంధించిన సరంజామం ఉందా లేదా అడుగుతామా అడగమా? ఇది అంతే. అజ్ఞానం ఉన్నవాడు ఏమంటాడు, సరే అమ్మని పట్టుకుంటాను, ఆవిడ నాది పోగొడుతుందో లేదో ఎలా తెలుస్తుంది నాకు, ఆవిడ దగ్గర ఉన్నాయా లేదా అని అడుగుతాడు. అప్పుడు అందుకని ఆవిడ ఒక్కొక్క దానికి చెప్తోంది, ఒరే నీ చైతన్యం అంటే నీలో ఉన్న జడత్వం పోగొట్టే ఆ చైతన్యం అనేవి పుష్పాలు నా దగ్గర గుత్తులు గుత్తులుగా ఉన్నాయిరా, నువ్వేమి దాని గురించి వర్రీ అవ్వ మాకు అంది.
ఇక తర్వాత దరిద్రాణం చింతామణి గుణనిక. సరే, అంటే మన దగ్గర ఉండేవి ఇవే కదా, అజ్ఞానము ఒకటి, జడత్వం, బద్ధకిష్టులు ఉంటారు కదా మన దగ్గర, బద్ధకిష్టులకి బద్ధకం పోగొడుతుంది. ఇక ఇంకోటి దరిద్రుడు, వాళ్ళకి ఎలాంటిది చింతామణిట. చింతామణి అంటే తెలుసు కదా, ఎప్పుడు కోరుకుంటే ఏది కోరుకుంటే ఆ మణి మనకి ఇస్తుంది, అంటే నీ చింత ఏమిటో అది తీరుస్తూ ఉంటుంది చింతామణి. ఆవిడ గృహమే చింతామణి గృహం. ఆవిడ గృహం అంటే ఆవిడకి విడిగా ఉందా గృహము? కాదట. ఏంటిది? మన హృదయమే ఆవిడ గృహము. ఆవిడ మన దగ్గర ఉంది అంటే బ్రహ్మాండంగా. అసలు దరిద్రం అనే దానికి తావుందా? ఇక్కడ మనం అనుకోవచ్చు దరిద్రం అంటే ఒక డబ్బు విషయమేనా అనేసి. ఎన్నో దరిద్రాలు మనకి. భావదారిద్ర్యం మొదటిది, అంటే భావించలేకపోవటం కూడా ఒక దరిద్రమేనండి. కేవలం డబ్బు గురించే కాదు ఇక్కడ చెప్పేది. ఏది లేకపోతే అది దరిద్రమే అంటాం కదా. మన నానుడి చూడండి, అబ్బాయి వాడు దరిద్రుడు అంటారు. దరిద్రుడు అంటే వాడి ఉద్దేశం అదేదో వాడికి డబ్బు లేదని కాదు కదా. ఎన్నో రకాల దరిద్రాలు, అన్ని రకాల దరిద్రాలు తీర్చే చింతామణి ఆవిడ దగ్గర ఉంది. ఆవిడే పెద్ద చింతామణి. కాబట్టి మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతుంది, జడత్వాన్ని పోగొడుతుంది, దరిద్రాన్ని కూడా పోగొడుతుంది. చింతామణిలాగా పోగొడుతుంది. అంతేగాని ఏదో ఒకటి రెండో లేకపోతే ఇంకా చాలే ఇప్పటికీ అలా కాకుండా ఎన్నో రకాల దరిద్రాలు ఉన్నాయి మనలో. ఒకటికొకటి పెట్టలేకపోవటం దరిద్రం, ఉంచుకుని పెట్టలేకపోవటం దరిద్రమే కదండి. సరే, ఇక అన్నిటికంటే పరమ ఇది ఏదంటే అహంకారం. అది పోవాలి కదా. ఆ దరిద్రమే చాలా ఏమనాలి, గొప్పదా. కాబట్టి అన్నీ కూడా పోగొడుతుంది. మనలో ఉన్న బలహీనతలే మన దరిద్రాలండి కాదా. ప్రతి బలహీనత వల్ల మనం ఎంత దూరం అయిపోతున్నాం అమ్మకి. కాబట్టి అలాంటి దరిద్రాలన్నిటికీ కూడా ఆవిడ చింతామణి. ఆవిడ అందుకే మొదట పాదాలు చెప్పి తర్వాత మన కష్టాలు చెప్పారు. అంటే కష్టాలంటే వేరే కష్టాలు కాకుండా ముందు ఇవి చెప్పుకుంటూ వచ్చారు. ఒరే నువ్వు ఏదో అనుకుంటున్నావేమో నా గురించి, అలా కాదురా, నీలో ఉన్న ఇవి పోగొడతాను అంది. ఇవే కదండి మనకి సాధనకు అడ్డాలు ఏంటి, ఇవే కదా. కాబట్టి ఆవిడ ఫస్ట్ సాధన గురించే చెప్పింది తప్ప లౌకిక ప్రయోజనాలు చెప్పలేదండి. ఆ విధంగా ఆవిడ మనలో ఉన్న దరిద్రాల్ని పోగొడుతుంది. తర్వాత వరాహస్య భవతి దంశ్ర మురరిపు వరాహస్య. ఇక ఇక్కడ సంసారంలో వాడు కొట్టుకుపోతున్నాడు. బోల్డ్ కష్టాలు లేవేంటండి. సంసారం అనే దాంట్లో మనకి ఎన్ని కష్టాలు అసలు. అబ్బో నేను కాబట్టి అని అంటామా అనమా. ఎవడి సంసారం వాడికే. పిల్లవాడికి పిల్లవాడి సంసారం, వాడి చదువులు, వాడి గోళల్లో వాడు అంటాడు. అందుకని సంసారము అంటే కేవలం ఏదో అత్తగారు మామగారు కోడలు ఇదే కాదు కదండి. సంసారం ఒక్కొక్కడికి ఒక్కొక్క సంసారం. వాడేమనుకుంటాడు, అబ్బో నేను కాబట్టి అసలు ఎంత కష్టపడుతున్నానని అంటాడు. ఉద్యోగస్తుడికి వాడి ఆఫీసే పెద్ద సంసారం. వాళ్ళని ఆవిడ వరాహస్వామి ఏం చేశాడో తెలిసే ఉంటుంది కదా. భూమి మునిగిపోతూ ఉంటే వరాహ అవతారం ఎత్తి విష్ణుమూర్తి ఆ కోరలతోటి భూమిని పైకి లేపి రక్షించాడు. ఆ విధంగా అమ్మ మన్ని రక్షిస్తుందిట. ఎలా రక్షిస్తుంది మునిగిపోయేవాడిని? తన కోరలతోటి పైకెత్తంటే ఒక ఉదాహరణ చెప్పారు. ఎలా అయితే విష్ణుమూర్తి వరాహావతారంలో కోరలతోటే ఆయన లేపుతాడు, ఆ కోరలతోటి భూమిని లేపి ఎలా రక్షించాడో ఆ విధంగా నేను కూడా నిన్ను రక్షిస్తాను పొమ్మంది. అప్పుడు మనకి ధైర్యం వస్తుంది కదా. అమ్మో అంత సముద్రంలో మునిగిపోయే భూమి అని తక్కువ, ఎంత పెద్దది అసలు ఈ భూమిని ఆయన లేపి రక్షించాడు. అలాగ మన్ని కూడా ఇప్పుడు, ఎందుకంటే మన బాధ కూడా అదే కదా. ఎంత సంసారం అసలు మనకి పెద్ద భారం కదండి సంసారం అనగానే. కాబట్టి ఆ భారాన్ని ఆవిడ నేను వహిస్తాను, నువ్వేమి దాని గురించి వర్రీ అవ్వకని మనకి అభయం ఇస్తుంది ఆవిడ. మొట్టమొదటే మనకి సాధనకు కావాల్సింది ఆవిడ చెప్తాను, ఎవరై నీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడతానరా. అజ్ఞానం పోగొడితే సరిపోయిందా? సాధన చేయడానికి జడత్వం ఉంటే ఎట్లా?
రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఈ ఫంక్షన్ అయ్యాక అయ్యో వెళ్ళాలి కదండి. ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. సరే బోల్డు మనకి అని అది జడత్వము. పోస్ట్ పోన్మెంట్ అనేదే పెద్ద జడత్వము మనలో. సాధనకి అది ఎంతటి అడ్డం వస్తుంది మనకి. కాబట్టి ఆ అడ్డాన్ని ఆవిడంది, ఒరే నేను తీసేస్తారా నువ్వు కనుక నన్ను ప్రార్థన చేస్తే. అమ్మ నేను నీ దగ్గరికి రావాలమ్మా, ఈ జన్మలోనే రావాలి, దయచేసి అనుగ్రహించమ్మా అంటే ఆవిడ అవన్నీ చేస్తూ ఉంటుంది. అహంకారాన్ని కూడా తీసేస్తూ ఉంటుంది ఆవిడ. కాబట్టి ఈ విధంగా నేను అన్నీ చేస్తాను. అంది మెయిన్ ఇవే కదండి మన సాధన కావాల్సింది. జడత్వము, అవిద్య. కావాల్సిందంటే తీసేయవలసిందని అర్థం. కావాల్సిందంటే జడత్వం కావాలని, జడత్వం తీసేయటం కావాలి. అజ్ఞానం పోవాలి. ఏమిటి అజ్ఞానం? ఈ సంసారమే అంటే ఈ బయట ప్రపంచం, బయట లౌకికమే నిజమైంది. అసలైన అమ్మతత్వము అది ఎక్కడో ఉంది, కనపట్టలేదు కాబట్టి అది నిజం కాదు అని అనుకుంటూ ఉంటాం కదా మనం. బాబా రమణ మహర్షి చెప్తూనే ఉన్నాడు, ఏది జరగాలో అది జరుగుతుంది, నువ్వు కంగారు పడుకో అని. కానీ మనం వింటామా? మనకు కంగారు కదా. అది అందుకని ఆ అవిద్యని పోగొడుతుంది. నన్ను పట్టుకుని ఉంటే నీకేమి పర్వాలేదమ్మా, ఆ లౌకికం ఇచ్చిందే నేను కదా నీకు. నీ పూర్వపరాలు, పుట్టు పూర్వతరాలు, ఇంకా మొత్తం అంతా అదేదో ఇప్పుడు ఆధార్ కార్డు ప్రెస్ చేస్తే మొత్తం వీడి చిట్టా వచ్చినట్టుగా వాడి పేరు చెప్పగానే అమ్మ దగ్గర చిట్టా ఉంటుంది కదా. ఎన్ని జన్మలు ఎత్తాడు వీడు, ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని చేశాడు, ఏమిటి అనేది ఆ లెక్క ఉంటుంది. మరి నువ్వు దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదురా, నువ్వు నన్ను పట్టుకుంటే అవన్నీ మాఫ్ చేస్తాను పొమ్మంది. రుణమాఫీలాగా మన యొక్క అన్ని కర్మలన్నీ మాఫీ చేస్తానంది ఆవిడ. ఆ మాఫీ అయితే తప్ప మన సాధన మార్గంలో ముందుకు వెళ్ళలేము. ఇంకోటి కూడా చెప్పుకున్నాం కదా, నామము చెప్పాలి అంటేనే మనకి ఎంత పుణ్యం ఉండాలి. కథమకృత పుణ్య. పుణ్యం లేదే ఆవిడ నామాన్ని కానీ ఆవిడకి నమస్కారం కానీ మనం చేయగలుగుతామా? అస్సలు చేయలేము. అందువల్ల ఆవిడ అవన్నీ చేస్తూ ఉంటుంది. అంతే. మరి ఇప్పుడు మనం అంటాం ఇదంతా బాగుందండి, అసలే ఈ సంసారంలో కొట్టుకుపోతున్నాము, ఇది ఎవడు చేస్తాడని మన బాధ. అసలు మెయిన్ బాధ అదే అనుకోండి. మనం కాబట్టి ఎవడికి వాడు అంతే అనుకుంటాడు. అప్పుడు ఆ అమ్మంది, ఒరే వరాహమూర్తి తెలుసు కదా నీకు, ఆయన ఎలా రక్షించాడు ఈ భూమిని సముద్రంలో మునిగిపోతుంటే, అలా నేను నిన్ను రక్షిస్తాను పొమ్మంది ఆవిడ. ఇంకా అంతకన్నా భయం ఎవరిస్తారండి మనకి. అందుకని ఆవిడ మనకి హాయిగా మనకి 3వ శ్లోకంలోనే ఎంత ధైర్యం ఇస్తుంది చూడండి. అందుకని పిల్లలు పెద్దలు ఎవ్వరు దేని గురించి కూడా ఓకే బాధ రావచ్చు, ఎలాగ రేపటి పరిస్థితి అని అనుకోవచ్చు, దాని మీద చింతపడకండి, ఆలోచనలు చెయ్యకండి, అంతా అమ్మవారికి వదిలేయండి, ఆ అమ్మని నమ్ముకుని ఉండండి. సాధనలో ఉన్న వాళ్ళం మనం, అది చాదస్తంగా ఉన్న ఆ అమ్మనే నమ్మండి, ఆ అమ్మ స్మరణే చెయ్యండి. ఆవిడ చూస్తుంది ఏది ఏ విధంగా పావులు కదపాలా, ఏం చేయాలి అనేది ఆవిడ తప్పకుండా చేసి తీరుతుంది. మనం సహనంగా ఓపికగా ఎదురు చూడాలి ఆ ఫలితం వచ్చే వరకు. తప్పకుండా ఎన్నో జరిగాయి మనకి ఆ అమ్మ అనుగ్రహం వల్ల, ఎన్నో జరిగాయి. కానీ మనం ఏం చేసాం, జడత్వం వల్ల వాటిని గుర్తించలేకపోయాము. గుర్తించినా క్రెడిట్ ఆవిడకి ఇవ్వలేదు. నా వల్లే జరిగింది అని మనం అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఆ జడత్వాన్ని వదులుచుకుని ఆ అమ్మను పట్టుకున్నాం. కాబట్టి ఎందుకంటే అజ్ఞానం పోతే తప్ప ఆవిడని తలవలేము, తలిస్తే తప్ప జడత్వం పోదు. అందుకే ఒక క్రమ పద్ధతిలో ఇచ్చారండి, ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేదు. అజ్ఞానం ఏమిటి, అసలు ఉన్నది ఆవిడ, ఇంకా వేరేది లేదు అన్న ఒక తెలివి మనకి లేదు. కేవలం అంతా నేనే నాదే అనేది ఉంది మనకి. ఆ అజ్ఞానాన్ని పోగొట్టింది ఆవిడ. ఓ నిజమైన అమ్మ ఒక్కతే ఉంది, ఇంకేం లేదు. తర్వాత ఏం చేయాలి, ఆవిడని పట్టుకుని ప్రార్థన చేయాలి కదా. మరి జడత్వం ఉంటే వాడు ప్రార్థన ఎలా చేస్తాడు? కాబట్టి ఆ జడత్వాన్ని పోగొడుతుంది. పోగొట్టిన తర్వాత వీడిలో బోల్డ్ దరిద్రాలు అంటే తెచ్చుకునే ఉన్నాయి కదా, అన్ని రకాల దరిద్రాలు. అమ్మ ఎలాగమ్మా ఇవి, ఇన్ని బలహీనతలు నాలో ఉన్నాయి, నేను తీసేస్తానంది.
సరే అమ్మ ఇవన్నీ బాగున్నాయి, ఈ సంసారాన్ని ఏం చేయనమ్మా, ఉద్యోగము, సంసారము, పిల్లలు, బాధ్యతలు ఎన్ని, ఇవన్నీ అవన్నీ కూడా నేను రక్షిస్తాను రా నిన్న అంటే ఒక క్రమ పద్ధతిలో చెప్పారండి. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పలేదు. అమ్మకి నమస్కారం చేయాలి, అమ్మని తలుచుకోవాలి అన్న అజ్ఞానం పోవాలి కదా. తలుచుకోవాలన్న అజ్ఞానం అంటే నా ఉద్దేశం అలా కదండి, విడిగా తీసుకోకండి. తలుచుకోవాలి అంటే ఇంతకుముందు తలుచుకోవాలని లేదు కాబట్టి, ఇంతకుముందు తలుచుకోలేదు మనం, అజ్ఞానం వల్ల. తలుచుకోవాలి అంటే ఆ అజ్ఞానం పోవాలి కాబట్టి ఆ అజ్ఞానాన్ని పోగొడుతుంది ఆవిడ మనకి. కాబట్టి వేరేగా అర్థం చేసుకోకండి. ఏదో ఫ్లోలో కొన్ని అటు ఇటు చెప్పినా కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్పండి. చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది మనకు తెలియదు కదా, అలాగా. కాబట్టి మనకి అమ్మ చక్కగా సాధనా మార్గాన్ని చక్కగా ఉపదేశిస్తోంది. మనందరం కూడా ఆ విధంగా జడత్వాన్ని, దరిద్రాలని వదులుకుని సంసారాన్ని ఆవిడికి ఇచ్చేసేసి మనం ముందుకు వెళదాం. పరమాత్మ కూడా, శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఏం చెప్పాడండి? ఒరే నువ్వు నన్ను నమ్మరా, నా మీద వదిలేసే ఆ భారం అంతా నేను చూసుకుంటాను కదా అన్నాడు కదా. వహామి అహం అన్నాడన్న ఆయన. కాబట్టి మనం ఆ విధంగా చేద్దాం. ప్రయత్నంలో లోపం ఉండకూడదు, ప్రయత్న లోపం ఉండకూడదు. అమ్మని తలుచుకోండి, సమస్య వచ్చింది, అమ్మ అని తలుచుకోండి. అమ్మ ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఎలా పరిష్కారం చేస్తావు? నీ ఇష్టం తల్లి, నాకు చేతనైంది నీ నామం చెప్పుకుంటూ ఉండటమే, అంతే. శుభం భూయాత్.